కర్మ చేయకుండా ఉంటేనే మోక్షమా? భగవద్గీతలో ఈ సందేహం ఎలా తీర్చాడు కృష్ణుడు? మనం చేసే పనులే మనకు బంధాలవుతాయని, మోక్షం కావాలంటే అన్నిటినీ వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలని చాలామంది అనుకుంటారు. కాని బాధ్యతల నుండి పారిపోవడం మోక్షమా, లేక వాటిని నిర్వర్తిస్తూనే విముక్తి పొందవచ్చా? ఇదే సందేహం అర్జునుడికి కూడా కలిగింది. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సిద్ధాంతం గురించి చెప్పిన మైండ్ బ్లోయింగ్ వివరణ మన జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. కర్మలు చేస్తూనే మోక్షాన్ని ఎలా పొందాలో గీత మనకు నేర్పిస్తుంది. ఆ వివరణ చూద్దాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రధాన సూత్రమేమిటంటే, ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. మనం శ్వాస తీసుకోవడం, ఆలోచించడం కూడా కర్మలే. కర్మలు మానేయడం వల్ల మోక్షం రాదు. పైగా అది సోనరితనానికి దారితీస్తుంది. అసలైన రహస్యం మనం చేసే పనిలో లేదు, ఆ పనిని చేసే ఉద్దేశ్యంలో ఉంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే పనిని భగవంతుడికి అర్పణగా భావించి చేయడాన్నే నిష్కామకర్మ అంటారు. ఇలాంటి కర్మలు మనిషిని బంధించవు, పైగా చిత్తశుద్ధిని కలిగించి మోక్షానికి దారితీస్తాయి. కృష్ణుడు అర్జునుడితో, నువ్వు యుద్ధం చెయ్యకపోయినా కర్మ చేసినట్లే అవుతుంది, ఎందుకంటే నీ మనసు ఆ ఆలోచనలతో నిండి ఉంటుంది అని వివరిస్తాడు. కాబట్టి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ గెలుపోటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకోవడమే మోక్షానికి మార్గం. సంసారంలో ఉంటూనే తామరాకుపై నీటిబొట్టుగా జీవించడం నేర్చుకోవాలి. చివరిగా చెప్పాలంటే, మోక్షమంటే పనుల నుండి విముక్తి కాదు, పనుల పట్ల ఉండే మమకారం నుండి విముక్తి. మన కర్తవ్యాన్ని మనం దైవకార్యంగా భావించి చేస్తే ఈ లోకల్లోనే మనం పరమానందాన్ని అనుభవించవచ్చు. భగవద్గీతలోని కర్మయోగమనేది లోతైన ఆధ్యాత్మిక విషయము. దీనిని సరైన గురువుల పర్యవేక్షణలో లేదా గీత భాష్యాల ద్వారా అధ్యయనం చెయ్యడం వల్ల జీవిత సత్యాలు మరింత స్పష్టంగా అవగతమవుతాయి.